సర్కిల్స్ అనే చాప్టర్ జేఈకి టీచ్ చేస్తున్నప్పుడు వచ్చిన పజిల్ ఇది. టార్గెట్ ఏంటంటే ఈ 4 సర్కిల్స్ ఈ ఓరియంటేషన్లో ఉన్నాయి కదా, అల్టిమేట్లీ వీటిని స్ట్రైట్ లైన్లోకి తీసుకురావాలి. అది ఇలా హారిజాంటలీ కావచ్చు, వర్టికలీ కావచ్చు, క్రాస్ కావచ్చు, ఎలా అయినా పర్వాలేదు. అండ్ ప్రతి సర్కిల్ని ఎన్నిసార్లు అయినా కదిలించవచ్చు. కాకపోతే ఒకే ఒక్క మోటివ్ ఏంటంటే ప్రతి సర్కిల్ మూవ్ అయిన తర్వాత అది 2 సర్కిల్స్ని టచ్ చేయాలి. అంటే ఈ మూవ్ యాక్సెప్టెడ్, ఎందుకంటే అది ఈ 2 సర్కిల్స్ని టచ్ చేస్తుంది. కానీ ఈ మూవ్ నాట్ యాక్సెప్టెడ్ బికాస్ అది ఒక సర్కిల్ని మాత్రమే టచ్ చేస్తుంది. సో ఎవరైనా చేయగలుగుతారేమో చూద్దాం. Sir, it seems impossible, sir. చాలే, నా రీల్ టైం అంతా నువ్వే తినేస్తున్నావు. సొల్యూషన్ చెప్పే ముందు నీకు ఒక క్వశ్చన్. వాళ్ళు ట్రై చేస్తున్నంత వరకు ఈ టాస్క్ ఇంపాసిబుల్ అని అనుకున్నారు కదా. జేఈ అండ్ నీట్ ప్రిపరేషన్ కూడా అలాంటిదే. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, ప్రిపరేషన్ జరుగుతున్నంతసేపు ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో మంచి మంచి రిజల్ట్స్ తెచ్చుకున్న పిల్లలందరూ కూడా ఆ ఇంపాసిబుల్ అనే దీన్ని దాటిన వాళ్ళే. ఎవరైతే పర్సిస్టెంట్గా ఇంకొంచెం ఇంట్రెస్ట్తో ట్రై చేద్దాం అని అనుకున్న వాళ్ళందరూ కూడా క్రాక్ చేశారు. ఒక గొప్ప మేధావి చెప్పినట్టు, టుడే ఈజ్ హార్డ్, టుమారో ఇస్ గోయింగ్ టు బి హార్డర్, బట్ డే ఆఫ్టర్ టుమారో విల్ బి ఈజీ. కానీ మోస్ట్ పీపుల్ స్టాప్ దేర్ ప్రాక్టీస్ టుమారో ఈవినింగ్. సో అలా కాకుండా మన పిల్లల్ని మనం డే ఆఫ్టర్ టుమారో వరకు తీసుకెళ్ళగలిగే మెంటర్స్ మధ్యలో పెడదాము. మన స్టూడెంట్స్ అందరికీ అలాంటి టీచర్స్ని ఇద్దాము, అలాంటి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇంపాసిబుల్ అనుకున్న ఈ టాస్క్ సొల్యూషన్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో 2 సర్కిల్స్ని టచ్ చేసే సర్కిల్ ఇది. సో దట్స్ అ స్ట్రైట్ లైన్.